నన్ను కూడా మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం ఏంటి? ఇంటికి వెళ్ళడానికి. ఇంటికి వెళ్ళడానికి స్కూల్కి వెళ్తున్నారా? తమాషాగా ఉందే. అదంకుల్, ఇంటి దారి మర్చిపోయాం. మళ్ళీ స్కూల్కి వెళ్తే వాచ్మెన్ ఇంటికి తీసుకెళ్తాడు. కనీసం స్కూల్ దారైనా గుర్తుందా? గుర్తుంది అంకుల్. స్కూల్ నుంచేగా వచ్చాం, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. స్కూల్ దారి నాకు బాగా తెలుసు. బాగుంది, చాలా బాగుంది. స్కూల్ వదిలి ఎంతసేపు అయింది? మీరు ఇంత దూరం వచ్చేసారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? అయితే ఇప్పుడు మేమేం చెయ్యాలి? నా కార్ ఎక్కాలి. మేమెక్కం. కొత్త వాళ్ళని నమ్మద్దని చెప్పింది. ఎవరు? ఎవరైతే నీకెందుకు, మేం చెప్పాం. సరే సరే, ఎవరైతే నాకెందుకులే గాని. చూడండి, నేను మీరనుకుంటున్నట్టు దొంగని కాను. నా కార్ కూడా ఉంది కదా, సో నేను మంచివాడినేగా. మరైతే మమ్మల్ని మా ఇంట్లో జాగ్రత్తగా దించుతావా? ముందు మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడ దించేస్తాను. రామాలయం వీధిలో ఉంది మా ఇల్లు. అక్కడికి వెళ్తే గుర్తుపడతారా? గుర్తుపడతాం. సరే, కార్ ఎక్కండి, రండి. రా, ఎక్కు. బాయ్. శిరీష, సారీరా. సారీ అమ్మా. కొత్తగా ఉద్యోగం దొరికిందన్న ఆనందంలో పనిలో పడి మీ విషయమే మర్చిపోయాను. స్కూల్కి వస్తే అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎలా వచ్చారు? నువ్వు రాలేదని మేము నడుచుకుంటూ వస్తుంటే దారి మర్చిపోయాం. ఒక అంకుల్ కనిపించి మమ్మల్ని కారులో ఇంటికి తీసుకొచ్చి దింపారు. ఏంటి నువ్వెందుకు ఏడుస్తున్నావు? మేము వచ్చేసాం కదా. ఇంకో విషయం తెలుసా, అన్నయ్యకి దారి తెలుసని దారి మర్చిపోయాడు కదరా. ఎలాగైతేనేంటి, క్షేమంగా ఇంటికి చేరారు. థ్యాంక్ గాడ్. ఆకలేస్తుందా? బాగా ఆకలేస్తుంది. సరే, ముందు వెళ్ళి బట్టలు మార్చుకుంటండి, భోజనం వడ్డిస్తాను. పెద్దవాళ్ల మాటలు వినాలమ్మా. స్కూల్ దగ్గర వాచ్మెన్ అంకుల్ ఇంటి దగ్గర దిగపెడతాడు అన్నాడుగా, అంతవరకు ఆగొచ్చు కదా. ఈలోపే మీ ఇద్దరు వెళ్ళిపోవాలా? మిమ్మల్ని ఇంట్లో దిగపెట్టిన అంకుల్ మంచి ఆయన కాబట్టి సరిపోయింది.
లేకపోయింటే మీకా సరిగ్గా దారి తెలీదు, అడ్రస్ చెప్పడం కూడా సరిగ్గా రాదు. మీకు జరగరాంది ఏదైనా జరుగుంటే సరే, ఇంకెప్పుడు మీరిద్దరు ఇలా చేయకూడదు, సరేనా? సరే. వైకుంఠపాళి ఆటలో ఒక్కొక్క నిచ్చెన ఎక్కడం కంటే ఒక్కసారిగా పెద్ద నిచ్చెనెక్కి పరమపదాన్ని చేరుకోవాలని ఆశపడతాం. కానీ అప్పుడప్పుడు పక్కనే ఉన్న పెద్ద పావు నోటికి చెక్కి అధపాతాళానికి జారిపోతాం. అంటే ఆశపడ్డమే తప్ప? జీవితం అంటే రాజీపడి బతకడమేనా? కర్మ సిద్ధాంతాన్ని వల్ల వేసుకుంటూ నుదుటి రాత అని సరిపెట్టుకోవడమేనా? ప్రేమించే మనసిచ్చిన ఆ దేవుడు ప్రతి ప్రేమ ఫలించేలా ఎందుకు చేయడు? అమెరికా వెళ్ళాలన్న నా ఆశ అడియాస అయింది. మనసు పడ్డదాన్ని దూరం చేసుకుని బతుకు నరకం చేసుకున్నాను. నా ప్రేమ ఎంత మాత్రం లేకుండా జరిగిన సంఘటనలకి నేనెందుకు బాధ్యులు కావాలి? అందుకు నా మనసు అంగీకరించడం లేదు. జీవిత రాజీ పడ్డం నా వల్ల కాదు. నేను తన్ని మర్చిపోలేను, మరువను కూడా. ఏనాటికైనా మేమిద్దరం ఒకటి కావాలి. ఒకటవుతామనే నమ్మకం నాకుంది. ఎస్, ఒకటవుతాం. చెవండి మురళి, ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి ఇంకా నా జీవితంలో ఏం మిగులుందని? ఏ విషయం గురించి ఆలోచించమంటారు? మీరు నాకేం మిగిల్చారని? నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేను ఏమన్నానురా అంతగా ఆవేశపడుతున్నావు? మీరేమంటారో నాకు తెలుసు, ఏ వనాలను వచ్చారో కూడా నాకు తెలుసు. మేం చేసింది పొరపాటేనని నెత్తి నూరు బాదుకుంటూ నీకెన్నిసార్లు చెప్పినా తలకెక్కదేమిట్రా? ఏదో జరిగిపోయింది, దాన్నే తలుచుకుంటూ క్షణక్షణం బాధపడుతూ తిండి తిప్పులు మానేస్తుంటే నీ ఆరోగ్యం ఏం కాని చెప్పు? నా ఆరోగ్యం ఏమైపోతే మీకే, నేనేమైపోతే మీకే. మీరు మాత్రం ఆనందంగా ఉన్నారుగా? ఒరే, నువ్విలా రోజు రోజుకి డీలా పడిపోతుంటే మేం మాత్రం ఎలా ఆనందంగా ఉండగలవరా? ఏ ఎందుకుండలేరు? మీకు కావాల్సిందల్లా ఆస్తి, అంతస్తు. అది దక్కిందిగా. దాన్ని దక్కించుకోవడానికి నేను చస్తానంటూ పోటీ పడి మరీ నన్ను బెదిరించారుగా. నన్ను బలిపశువుని చేశారు. అనుభవించండి, ఈ ఆస్తినంతా బాగా అనుభవించండి. ఒరేయ్, సంసారం అంటే చిన్న చిన్న విషయాల్లో కాస్త సర్దుకుపోవాలరా. నాదో సంసారం. దేంతో చేస్తున్నాను నేను సంసారం? ఆస్తితోనా? అంతస్తుతోనా? డబ్బుతోనా? హోదాతోనా? దేంతో చేస్తున్నాను మీరే ప్రతిరోజు చూస్తున్నారుగా. ఒరేయ్ స్నేహ, తల్లిలేని పిల్లరా. తండ్రి సంరక్షణలో పెరిగింది. గొప్పింటి వాళ్ళకి ఇలాంటి అలవాట్లు సహజమేనేమో. కాస్త సర్దుకుపోతే. ఇప్పుడు సర్దుకుపోతున్నాను, ఇంకా సర్దుకుపోవాలా? అది కాదురా, ఆ పిల్ల కడుపులో నలుసు పడితే మారిపోతుందేమో. నా నెత్తిన పిడుగుపడి నేను పోయినా దాని కడుపులో నలుసు పడదు కాక పడదు. కనీసం ప్రయత్నం జరగాలి కదరా. అవునరా, ఆ పిల్ల కడుపునో కాయ కాస్తే అప్పుడైనా మన దారికొస్తుందేమోరా. ఒరే, ఇద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే మీ కాపురం ఎప్పటికి చక్కపడుతుందిరా? కాస్త ఆలోచించు. అదెలాగూ మూర్ఖురాలు. నువ్వైనా మా మాట వినరా. అమ్మా, మీకెలా చెప్పాలో నాకు. ఇద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే మీ కాపురం ఎప్పటికి చక్కపడుతుందిరా? కాస్త ఆలోచించు. అదెలాగూ మూర్ఖురాలు. నువ్వైనా మా మాట వినరా. అమ్మా, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అది కాదురా, అమ్మ అన్నమాటలోనూ అర్థం ఉంది. ఒకసారి నువ్వు ఆలోచించు. చిచి, మిమ్మల్ని ఏమనాలో ఎవరితో పోల్చాలో కూడా నాకు తెలియడం లేదు. చావనివ్వరు, బతకనివ్వరు. జన్మనిచ్చారు కాబట్టి మీరు బతికిపోయారు. ఛీ!
ఏంటి డియర్, నీకు వంశోద్ధారకుడు కావాలా? నేను బిడ్డల్ని కనాలా? మరి నువ్వు ఊరికే ఉంటే ఎలా? నాకివ్వాల్సిన డోస్ కొంచెం ఎక్కువ ఇచ్చావనుకో, ఇక నీ ఇష్టం. నువ్వు పిల్లల్నే కంటావో లేకపోతే నువ్వు అమ్మకొచ్చివు కదా? అమ్మా నాన్న చెప్పిన మాటలు విని నన్ను పెళ్లి చేసుకున్నావు. మరి వాళ్లకు వంశోద్ధారకులు కావాలంటుంటే మాట్లాడవేంటి డియర్? నేనిప్పుడు మంచి మూడ్లో ఉన్నాను డియర్. రా కనేద్దాం, వెంటనే పిల్లలు కనేద్దాం రా. ఏంటే నీకు వేళకోళంగా ఉందా? నేనంటే అందరికీ అలసైపోయిందా? నువ్వు బిడ్డని కంటావా? అసలు నీకు ఇంకా బిడ్డలు కనే ఆలోచన ఉందా? పుడతారో పుట్టరో మీ నాన్న ప్రయత్నించమన్నాడుగా, ఆ ప్రయత్నమే మనం చేద్దాం. ఏమంటావ్? రా డియర్. నోరు మూసుకో, చంపేస్తాను. ఎందుకు ముయ్యాలరా నోరు? నీకీ హోదా కల్పించినందుక? ఆస్తంతటికి వారసుని చేసినందుక? మీ అమ్మా నాన్నల్ని ఇంట్లో పెట్టుకుని పశువుల్ని మేపినట్టు మేపుతున్నందుక? ఎందుకు ముయ్యాలరా నోరు? ఎందుకు ముయ్యాలి? మూసుకోకపోతే ఎగేసుకొని తిరుగు. నీకీ సొసైటీలో ఉన్న గౌరవం ఏంటో తెలుస్తూనే ఉందిగా. నీలాంటి వాళ్ళని ఎలా చూస్తారో ఇదిగో కంటి ముందు కనిపిస్తూనే ఉందిగా. ఐ డోంట్ కేర్ అబౌట్ సొసైటీ. నాలాంటి వాళ్ళకి సొసైటీయే తలంచి దండాలు పెడుతుంది. నీలాంటి నడమంత్రపు సిరిగాళ్లే సంఘం సమాజం అంటూ సొల్లు కబుర్లు చెప్తుంటారు. నాది నడమంత్రపు సిరి కాదే, నడమంత్రపు శని. చక్కగా ఆనందంగా సాగిపోవాల్సిన నా జీవితంలోకి నువ్వు శనిలాగా దాపరించావు. అసలు నీలాంటి ఆడదాన్ని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందే. ఆడతనానికే మాయని మచ్చవి నువ్వు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని ఆర్యోక్తి. కాని నీలాంటి వాళ్ళని స్త్రీగా భావిస్తే ఆ భావించిన వాళ్ళు పున్నామ నరకాలు అనుభవిస్తారు. అసలు నీది ఒక జన్మేనా? ఛీ!